అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఒకటి కాదు, రెండు వాయుగుండాలు. ఈ మాట కాస్త గాబర పెట్టిన బంగాళాఖాతంలో ఇదే జరుగుతుంది. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రస్తుతం సముద్రంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. మలక్కా జలసంధి సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం నాటికి బలపడి వాయుగుండంగా మారిపోయింది. రాబోయే 2 రోజులలో దీనిపై స్పష్టత రానుంది. 24 గంటలలో పశ్చిమ దిశగా, ఆ తర్వాత 24 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలేటువంటి అవకాశం ఉంది. ఇది తుఫానుగా రూపాంతరం చెందొచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఏపీ తీరాల వైపు వెళ్ళవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇదే కాకుండా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక మరియు భూమధ్య రేఖకు సమీపంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా, ఆ తదుపరి 24 గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ రెండో వ్యవస్థ మరింత బలపడి ఉత్తర తమిళనాడు వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపైన ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండాల ప్రభావంతో శనివారం తర్వాత ఏపీలో వర్షాలకు అవకాశాలు ఉన్నాయి. శనివారం ప్రకారం ఇక శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు, అలాగే ఆదివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తుంది. మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రంలో అధిక వేగంతో గాలులు వీచి అలజడిగా మారనున్న నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు కూడా సూచించారు. దీంతో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్ళడానికి పూర్తిగా ఈ యొక్క వాయుగుండాలు అల్పపీడనాలుగా మారినటువంటి సందర్భంలో, ఈ సందర్భంలో చేపల వేటకు వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరు కూడా వేటకు వెళ్ళకుండా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తీర ప్రాంతానికి కనుక ఈ తుఫానుగా మారిన తర్వాత తీర ప్రాంతానికి కనుక తాకినట్లే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడుకి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు, దక్షిణ జిల్లాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో అత్యధిక ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండో అల్పపీడనం అనేది, వాయుగుండం అనేది రేపటి వరకు క్లారిటీ రానుంది. అది ఏ దిశ మార్చుకుని ఎటువైపు వస్తుందనేది. ఆల్రెడీ ఒక అల్పపీడనం ఏర్పడింది. మరొక అల్పపీడనం వాయుగుండంగా కొనసాగేటువంటి పరిస్థితులు రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా దాని ప్రభావం అయితే ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. అది అతి భారీగా కనిపిస్తుందా, భారీగా కనిపిస్తుందా, నార్మల్గా ఉంటుందా అనేది రేపటి వరకు తెలుస్తుంది. బట్ ఖచ్చితంగా దీని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలపైన ఉంటుందనేటువంటి విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడం స్పష్టంగా కనపడుతుంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.